దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. అక్టోబర్ 17, 2024 బుద్ధుని జన్మస్థలమైన లుంబిని దర్శనం చేసుకొని రాత్రికి బెలాహియాలో స్టే చేశాము. హోటల్ మానస్ సరోవర్లో చాలా కంఫర్ట్గా ఉంది హోటల్. 18వ తేదీ ఉదయం 6 గంటలకు అందరం రెడీ అయ్యాము. మనం కూడా లగేజ్ తీసుకొని లాంజ్లో వెయిట్ చేస్తున్నాము. పార్కింగ్లో ఉన్న మా బస్సు కొరకు. నేపాల్ ఇండియా బోర్డర్ నుండి మా ప్రయాణం నేపాల్ దేశపు హెవెన్, ఆసియా దేశపు స్విట్జర్లాండ్గా పేరుగాంచిన పోఖ్రా వెళ్ళటానికి. మిమ్మల్ని చేస్తాం సార్ శేషపాన్ గారు, మీరు లేకుండా ఎలా? అందరం కూడా బస్సులో కూర్చున్నాము. ఉదయం 7 గంటలకు బస్సు సునౌరి బోర్డర్ నుండి బయలుదేరింది. ఇక్కడ నుండి మన ప్రయాణం పోఖ్రా. ఇప్పుడు మనం బైరావహ అనే టౌన్ నుండి ప్రయాణం చేస్తున్నాము. రోడ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సర్వీస్ రోడ్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడ నుండి పోఖ్రా 185 కిలోమీటర్ల దూరం. సుమారు 12 గంటలు పడుతుంది ట్రావెల్ టైం. ఇంత ఘాట్ రోడ్ అవ్వటం వలన చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ప్రయాణం. నాతో పాటు ట్రావెల్ చేస్తున్న మిత్రులు, బంధువులను అందరినీ ఒకసారి కవర్ చేస్తాను. మీ మీద కోపం ఏంటి సార్? కాదండి, సామాజిక సేవలాంటి పనులు చేస్తున్నారు మీరు. ఫోటో కోసము నవ్వులు వస్తున్నాయా అంటున్నా. హలో, మా చక్రవర్తి గారు ఎప్పుడైనా ముందే ఉంటుంది. మూర్తి గారు ఉండి కొంచెం మసాలా ఉండేది. వెంకట్రావు గారితో కొత్త రకం మసాలా సార్, డిఫరెంట్. అమ్మా తేజ ఒకసారి తేజానని నా పేరు చైతన్య. సారీ ఎందుకులేండి, సారీలు చెప్పకూడదు చిన్నపిల్లలకి. రాజుగారు, పద్మావతి గారేనా? హలో, ఇటు చూడండి ఒకసారి. ఏమండి మా రామకృష్ణ గారు, ఈడొకసారి హాయ్. అందుకోసం గుర్తుండదు. ఇప్పుడు ఎవరి పేరు చైతన్య అంటే ఖచ్చితంగా గుర్తుండదు. ఎందుకంటే మా సార్ ఒక్కసారి లెఫ్ట్ సైడ్ రోడ్ లుంబిని రోడ్డు. నిన్న మనం ఈ రోడ్లోనే ప్రయాణించాం లుంబిని చూడటానికి. మనం ప్రయాణించేది సిద్ధార్థ హైవే. ఇదంతా బైరావహ టౌను. సునాలి బోర్డు నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బైరాహ బస్ స్టాండ్ నుండి బస్సులు కాఠ్మండు, పోఖ్రా వెళ్ళటానికి ఉంటాయి. గౌతమ బుద్ధుని జన్మస్థలం కనుక బైరావహ పేరును సిద్ధార్థ నగర్గా మార్చారు. లెఫ్ట్ సైడ్ నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ ఉన్నది. ఇప్పటికీ ఇక్కడ ప్రజలు ఈ టౌన్ని బైరావహ అని అంటారు. ఇండియా నుండి నేపాల్లో ప్రవేశించగానే చూడండి ఈ టౌన్ ఎంతో ఆకర్షణీయంగా, ప్రశాంతంగా ఒక ప్లాన్ ప్రకారం నిర్మించినట్లు. ఇక్కడ బిల్డింగ్స్ అన్ని కూడా చాలా అందంగా కట్టారు.
సునోలి బోర్డర్ నుండి 34 కిలోమీటర్ల డ్రైవ్లో మనము భైరావహ, తిలోత్తమ, దేవదహి పట్టణాలను దాటి బుట్వాల్ చేరుకున్నాము. ఈ 34 కిలోమీటర్లు భైరావహ, తిలోత్తమ, దేవదాహి, బుట్వాల్ ఈ 4 పట్టణాలు కలిసే ఉన్నాయి. ఈ 4 టౌన్స్ను కలిపి బుట్వాల్ సబ్ మెట్రోపాలిటన్ నగరంగా పిలుస్తారు. ఈ బుట్వాల్ లుంబిని ప్రావిన్స్ రాష్ట్రానికి రాజధాని. నేపాల్లో చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న నగరం. బుట్వాల్ బస్ టెర్మినస్ నుండి రోజు 100 పైగా బస్సులు కాఠ్మాండు వెళ్తాయి. ఇక్కడి నుండి నేపాల్లోని ఇతర నగరాలైన పోఖ్రా, జనకపూర్, బీర్గంజ్, భరత్పూర్, నేపాల్గంజ్, మహేంద్రనగర్కు ప్రతినిత్యం బస్ సర్వీసులు ఉన్నాయి. చాలా చారిత్రక ప్రాముఖ్యత కలిగిన పట్టణం. 7వ శతాబ్దంలో ఆంగ్లో నేపాల్ యుద్ధం జరిగిన ప్రదేశం. విజయసింగ్ దాఫా నాయకత్వంలోని గూర్ఖా సైన్యం బ్రిటిష్ వారిని ఓడించిన ప్రదేశం. సముద్ర మట్టానికి 490 అడుగుల ఎత్తులో శివాలిక్ పర్వత పాదాల చెంత టీనౌ నది, తిలోత్తమ పూర్వ పేరు కీరాన ఉన్న ఉత్తర పశ్చిమ నేపాల్ మరియు నేపాల్లోని కొండ ప్రాంతాలను, భారత్లోని మైదాన ప్రాంతాలను కలిపే ప్రదేశం. బుట్వాల్ వరకు మైదాన ప్రాంతం. ఈ మైదాన ప్రాంతాన్ని టేరాహి మైదానము అంటారు. నేపాల్లోని ఈ మైదాన ప్రాంతంలో జనాభా ఎక్కువ, పంటలు బాగా పండుతాయి. ఇక్కడ నుండి శివాలిక్ పర్వతాలు ప్రారంభమవుతాయి. శివాలిక్ పర్వతాలు అంటే హిమాలయాలకు ముందు ఉన్న పర్వత శ్రేణి. కనిపించేవే శివాలిక్ పర్వతాలు. అంతేకాక ఈ బుట్వాల్ సమీపంలో దేవదాహ్ అనే ప్రాంతం పూర్వపు కొలియా రాజధాని. గౌతమ బుద్ధుని తల్లి మాయాదేవి మరియు పినతల్లి ప్రజాపతి గౌతమిల పుట్టినిల్లు. ప్రసిద్ధ సిద్ధబాబా ఆలయం, బుట్వాల్ హిల్ పార్క్, ఆంగ్లో నేపాల్ యుద్ధం జరిగిన జితగాడి పురాతన కోట ఉన్నాయి. ఈ బుట్వాల్ నుండి పర్వతారోహకులు అంటే ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి బేస్ క్యాంప్ ఆరంభమవుతుంది. ఇక్కడ నుండి పోఖ్రా వరకు పూర్తిగా ఘాట్ రోడ్డు. మనం ఘాట్ రోడ్ జర్నీని ఎంజాయ్ చేద్దాం. బుట్వాల్ నుండి ఘాట్ రోడ్ ప్రయాణం మొదలైంది. మనము శివాలిక్ పర్వత శ్రేణుల్లో ప్రయాణం చేస్తున్నాము. కుడివైపు కొండ, ఎడమవైపు నదీ లోయ, ఇలా సాగుతుంది మన ప్రయాణం. తాన్శాన్ 37 కిలోమీటర్లు, పోఖ్రా 154 కిలోమీటర్ల బోర్డు కనిపిస్తుంది. ఇదంతా చాలా డేంజర్ రోడ్డు. ఎక్కువ కొండ చర్యలు విరిగి పడతాయట. ఎప్పుడు పడతాయి కూడా తెలియదు. ఆ నది టీనౌ నది. ఇది ప్రసిద్ధ సిద్ధబాబా మందిరం. టీనౌ నది మీద చెక్ డామ్, అదేం దాటానికి సస్పెన్షన్ బ్రిడ్జ్. చాలా అడ్వెంచర్స్ జర్నీ. ఆకాశాన్ని తాకే పర్వతాలు, అగాధంలో ప్రవహించే టీనౌ నది,
కొండల్ని కప్పివేస్తున్న మేఘాలు, అడుగడుగున ఇలాంటి ఎన్నో అద్భుత దృశ్యాలు తిలకిస్తూ సాగింది మా ప్రయాణం. మిత్రులారా, వీడియో చివరి వరకు చూడండి. ఇలాంటి ఎన్నో అద్భుత మనోహర దృశ్యాలు పోఖ్రా వరకు ఉన్నాయి. ఉటావాల్ నుండి 41 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఉదయం 9:50 బార్తుమ్ తాన్సేర్ రోడ్ చేరుకున్నాము. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ తాన్సేన్ రోడ్డు, రైట్ సైడ్ పోఖ్రా రోడ్డు. ఇక్కడ నుండి పోఖ్రా 120 కిలోమీటర్స్. ఇరవై నిమిషాల డ్రైవ్ తర్వాత మేము రైట్ సైడ్ టిఫిన్ కోసం బస్సు ఆపుకున్నాము. ఇక్కడ అందరం టిఫిన్ చేశాము. ముందుగానే మేము రాత్రి స్టే చేసిన హోటల్ దగ్గర మా యోగి మా వెంట తీసుకొచ్చిన వంటవారిచే రుచికరమైన ఆంధ్ర టిఫిన్ మరియు భోజనం తయారు చేయించారు. తయారు చేసిన వంట పదార్థాలను బస్సు వెనుక డిక్కీలో పెట్టుకొని అనుకూలమైన ప్రదేశాల్లో టిఫిన్ మరియు భోజనం చేస్తాము. ఈ ప్రశాంతమైన కొండ ప్రాంతంలో టిఫిన్ చేయటం ఒక మధురానుభూతి. ఇక్కడ కొండల్లో సహజ సిద్ధంగా వస్తున్న నీటిని మా వాళ్ళు బాటిల్స్లో పట్టుకుంటున్నారు. పాప కొంచెం నేను ఎక్కలేదు కానీ ఒక పెట్టేసాను ఎక్క మాకన్నా. అందరూ టిఫిన్ చేశాము. మరలా ప్రయాణం మొదలైంది. మలుపులు తిరిగే ఘాట్ రోడ్లో ప్రయాణం. కాళీ గండకి నది దాటుతున్నాము. నేపాల్లో లాంగెస్ట్ అండ్ టాలెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జి, 360 మీటర్ల పొడవు గల తీగల వంతెన, అందకోలా నదిపై 2 కొండలను కలుపుతూ నిర్మించారు. అటువైపు పీలాకోటు, ఇటువైపు చూరిని కలుపుతుంది. ఈ బ్రిడ్జి గెలాంగ్ మున్సిపాలిటీలో 7వ 8వ వార్డును కలుపుతుంది. ఈ బ్రిడ్జి వలన ప్రయాణ సమయం 4 గంటలు తగ్గింది. అటు నుండి ఇటు సిద్ధార్థ హైవే గెలాంగి రావటానికి. ఇది గెలాంగ్ మున్సిపాలిటీ. ఈ గెలాంగ్ పట్టణం ఒక అందమైన లోయలో ఉన్నది.
చుట్టూరా కొండలు, పక్కనే అందాకోలా నది. ఎంతో బ్యూటిఫుల్ లొకేషన్. సాయంత్రం 4 గంటలు. శాంగ్జా జిల్లా హేలు అనే గ్రామం దగ్గర భోజనం చేయడానికి బస్సు ఆపాం. ఈ చెట్టు పహాడీ మిర్చ్, చాలా చిన్నగా గుండ్రంగా ఉంది. కాశ్మీరీ మిర్చి. బాలు పహాడ్ హిల్ టాప్లో ప్రయాణిస్తున్నాము. నేపాల్లో అత్యంత సుందరమైన ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో భరత్కోలా ప్రాంతంలో ఉన్న బాలు పహాడ్ ఒకటి. ఈ ప్రదేశాన్ని హిడెన్ జెమ్ అంటారు. ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలు, ఎత్తైన కొండలు, ఎత్తైన వృక్షాలు, అందమైన లోయలు, విశాలమైన పచ్చిక మైదానాలు ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఇక్కడ ఉన్న బాలు పార్కు విదేశీయుల సందర్శన ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రదేశం గండకీ ప్రావిన్స్లోని శాంగ్జా జిల్లాలో ఉన్నది. పోఖ్రా ఇక్కడ నుండి ఇంకా 64 కిలోమీటర్ డ్రైవ్ ఉన్నది. ఈ కొండల్లో ఉన్న ఒక అందమైన పట్టణం ఇది. ఈ పట్టణాన్ని వాలింగ్ అంటారు. ఇది ఒక మున్సిపల్ టౌన్. ఒక కొండ ఎక్కటం దిగటం అలాగే ఉన్నాయి నేపాల్ అంతా. ఎక్కడైతే కొంచెం మైదానంగా ఉందో ఇక్కడ గ్రామాలు పట్టణాలు ఉన్నాయి. చాలా వరకు రోడ్డు పక్కనే ఉన్నాయి.
రాత్రి 7:30 అయింది. పోఖ్రా నగరం చేరుకున్నాము. ఈ నగరం హిమాలయ పర్వతాలలో మైదాన ప్రాంతంలో ఉన్న చుట్టూ కొండలతో ఉన్న ప్రపంచ స్థాయి నగరం. మిత్రులారా, నెక్స్ట్ వీడియోలో రాత్రికి మేము ఎక్కడ స్టే చేశాము, పోఖ్రా నగర విశేషాలు, చూడవలసిన ప్రదేశాలు తెలియజేస్తాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.